తెనాలి మండలము కట్టివరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్న ఫోటో ఫ్లెక్సీని పంచాయతీ అధికారులు తొలగించే చర్యల్ని దళిత సంఘాలు అడ్డుకున్నాయి. డాక్టర్ అంబేద్కర్ ఫ్లెక్సీ మాత్రమే ఎందుకు తీయాల్సి వచ్చిందంటూ అధికారులను ఈ సందర్భంగా నాయకులు నిలదీశారు. మండల గ్రామమైన కట్టివరం గ్రామ సెంటర్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని తొలగించే యత్నాన్ని పంచాయతీ అధికారులు చేపట్టారు. దీంతో దళిత యువత అడ్డుకుంది. గ్రామంలో చెత్తను తీసుకువెళ్లే బండిలో తొలగించిన జెండాలు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీని కూడా తొలగించే ప్రయత్నంలో ఉండగా దళిత యువకులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీ ఎందుకు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించగా దానికి ఎవరు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇదంతా ఇన్ఛార్జి సెక్రటరీ చేస్తున్న చర్యగా దళిత యువకులు భావించి సెంటర్లో ఆందోళనకు దిగారు. ముందుగానే పోలీసులు రప్పించి ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేసిన పంచాయతీ అధికారి అసలు ఫ్లెక్సీ ఎందుకు తొలగించాల్సి వచ్చిందో మాకు తెలియచేయాలంటూ వారు నిలదీశారు. దీనికి సరైన సమాధానం లభించకపోవడంతో ఆందోళనకు దిగిన దళిత యువకుల్ని సంఘాలని రూరల్ ఎస్ఐ సర్ది చెప్పి పంపించారు. దీనిపై దళిత నాయకులు మాట్లాడుతూ ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని, అధికారులు ఎందుకు తీయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ధర్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తెనాలి మండలం కట్టివరం గ్రామ పంచాయతీలో సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహంని బొమ్మని ఫ్లెక్సీని తీసేసేసి చెత్త కుండీలు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్న చెత్త కుండీలు దానిలో పడేశారు. మేము ఏందని అడిగితే దానికి సెక్రటరీ గారు పోలీసుల ప్రొటెక్షన్తో తీసేయాలని చెప్పి చూస్తున్నారు. అసలు రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి ఇంత గతి పడితే సామాన్యుడు అనేది ఇక్కడ అసలు ఉండగలడా? ఈ ఊర్లో బతకగలడా? అసలు సెక్రటరీ గారికి దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మీరు మాత్రం ఈసారి కానీ ఇలాగే జరిగితే మాత్రం సెక్రటరీ గారికి అయినా కానీ దానికి ఉన్న పై అధికారులైనా ఎవరైనా కానీ దీన్ని సరైన సంజయ్ చెప్పాలి. చెప్పకపోతే మేము దళితులు అందరం కలిసి ఉద్యమిస్తాం, రేపు ధర్నా చేస్తాం. పంచాయతీ ఇన్ఛార్జి సెక్రటరీ గారు వచ్చి మొత్తం పంచాయతీ వాళ్ళ ద్వారా విత్ పోలీసుల ప్రొటెక్షన్తో తీస్తున్నారు. అన్ని పార్టీలు పర్వాలేదు, ఒక దళితులు అనేది మాత్రం ఇక్కడ సెంటర్లో ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. పార్టీలో ఎవరున్నా పర్వాలేదు కానీ దళితులు అంబేద్కర్ అనేది అతను సెంటర్లో ఉండకూడదు. ఉన్న ఊర్లు ఎక్కడైతేనో మూలన ఉండాల్సిన దళితులు అక్కడే ఉండాలి, సెంటర్కి రాకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఈ పంచాయతీ అధికారులకి దళితులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇది రెండోసారి. గతంలో ఒకసారి చేశారు, ఇది రెండోసారి. ఈ రెండోసారి బాబు జగజనరావు బొమ్మ, అంబేద్కర్ బొమ్మ ఈడ ఎందుకు ఉండాలని ఈవో కచ్చగట్టి పంచాయతీ అధికారులతో సర్పంచ్తో కూడా కలిపి కుమ్మక్కై ముందుగానే డిపార్ట్మెంట్ని పిలిచి ఆ డిపార్ట్మెంట్తో కుమ్మక్కై ఇక్కడ మా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మమ్మల్ని చిన్న చూపు చూసి ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీ ఉండాలి అనేది ఫస్ట్ రావటంతోనే అంబేద్కర్ గారు ఫ్లెక్సీ ఎందుకు ఒప్పదీయాలి? అనేకమైన రాజకీయ బొమ్మలు ఉన్నాయి. ఆ ఏటి కదిలీకుండా అంబేద్కర్ బొమ్మ ఎందుకు తీయాల్సి వచ్చింది? అది మేము అడుగుతుంటే ఏ అధికారి కూడా చవట్లా. మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది చవట్లా.